అమ్మా, సత్యం తెలియనివ్వకుండా కమ్ముకుంటూ అజ్ఞానపు పొగగా వస్తున్నావు, అటువంటి నీకో నమస్కారం అమ్మా అంటే, అరే నేనే కమ్మేస్తాను పోల్చేసాడనమాట అనుకుంటుందండి. అనుకుని వెంటనే ఏం చేస్తుంది తెలుసా? ఆ పొగ తీసేస్తుంది. అందుకు ఆ పొగ అవిద్య రూపంగా ఉన్నది కూడా ఆ తల్లే. అందుకు ధూమావతి రూపం ఎలా ఉంటుందో తెలుసా? ఆవిడ వితంతు రూపంలో ఉంటారు. అంటే ఒక విధంగా వితంతు కూడా అమ్మ రూపంగానే చూస్తున్నాం ఇక్కడ. అందుకే స్త్రీ ఏ దశలోనైనా పూజ్యురాలే. ఏ దశలోనూ స్త్రీని అవమానించరాదు. ఏ దశలోనూ పూజ్యురాలే. ఏ దశకి ఇవ్వాల్సిన మర్యాద ఆ దశకి ఇస్తాం. బాలగా వస్తే చాక్లెట్లు ఇస్తాం, గౌన్లు ఇస్తాం. సువాసనగా వచ్చినప్పుడు దానికి ఇవ్వాల్సిన మర్యాదలు ఇస్తాం. పూర్వ సువాసనగా వస్తే ఆమెకి ఇవ్వాల్సిన మర్యాదలు ఇస్తాం. అలాగే సువాసనగా వచ్చి బాల మర్యాదలు చేయమనడం ఎలా ఉంటుందో, పూర్వ సువాసనగా వచ్చి సువాసన మర్యాదలు చేయమనడం కూడా అలాగే. అది గౌరవించడమే, అంతేగాని అగౌరవపరచడం మాత్రం దోషమే. చూస్తే పాపం ఇలాంటి మాటలు ఆడరాదు. ఎలా ద్వేషించినా స్త్రీని ద్వేషిస్తే అమ్మవారిని ద్వేషించినట్లే తెలుసుకోవాలి. వారిని గౌరవించవలసిన పద్ధతిలో వారిని గౌరవించి